నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. లడ్డు, ఈ లడ్డు అనే పేరు గత కొన్ని రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా అదిగో అల్లదిగో మహాప్రసాదం. ఆ లడ్డుని ఇంకా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లారు. సో కార్తీ మీద కొంచెం విరుచుకుపడినట్టుగా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. దాని మీద మీరే ఉంటారు? అనవసరపు ఆవేశం తప్పితే పవన్ కళ్యాణ్ చాలా అనవసరం తొందరపాటు ఆవేశం అది. అది ఏదో ఎందుకు ఆవేశపడ్డాడో ఆయనకి అర్థం కాదు. ఆయన అంతే ఆవేశపడతాం తప్పితే ఆలోచన ఉండదు. ఇదే కార్తీక్ అన్న దాంట్లో ఏముంది అన్నాడు, ఏమన్నాడు, అక్కడ ఏం వ్యంగ్యం ఉంది, ఏం వెటకారం ఉంది. ఆ అమ్మాయి లడ్డూలు ఇస్తూ ఉంటే వద్దు, లడ్డు చాలా సెన్సిటివ్, లడ్డూలు ఇప్పుడు చాలా సెన్సిటివ్, నాకు వద్దు అన్నాడు. దీంట్లో ఏం వెటకారం? సెన్సిటివే, లడ్డు సెన్సిటివ్ కాదా ఇవాళ? అదే మాట అన్నాడు, నాకు లడ్డు వద్దు అన్నాడు. దాని మీద ఆయన అంత ఆవేశం, వార్నింగ్ ఎందుకు అర్థం కాదు. ప్రకాష్ రాజు ఏమన్నాడు, ఇది నేషనల్ ఇష్యూ చేయకండి, ఇది మన రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రంలో తిరుపతి నేషనల్ ఇష్యూ కదా, చేయమాకండి, ఏముంది, చేయొద్దు. ఎందుకు అంటే భక్తులు దేశ నలుమూల నుంచి వస్తూ ఉంటారు. అలాగైతే జెరూసలేంకి నలుమూల నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ సమస్య, అక్కడ ఏమైనా సమస్య వస్తే అక్కడ మాట్లాడతారు కదా. ఇక్కడ మాట్లాడతామా మనం? లేదు, మాట్లాడరు. అక్కడ సమస్య వస్తే అక్కడే. మక్కాలో సమస్య వస్తే మీరు మాట్లాడతారా? మేం మాట్లాడరు. మక్కాలో మక్కాలోనే మాట్లాడతారు. ఆ ముస్లిం దేశాలు మాట్లాడతారు, మత బోధకులు మాట్లాడతారు. బోధకులు ఎవడో ఒకటి మాట్లాడచ్చు, కానీ జనరల్ ఇష్యూ కాదు అది. ఇది స్టేట్కి సంబంధించింది. స్టేట్ జరిగిన తప్పు, ఈ స్టేట్ ఆధ్వర్యంలో ఉన్న తిరుపతి, ఇక్కడ జరిగిన మంచి చెడులు తప్పు ఒప్పుల్ని సరిదిద్దవలసిన బాధ్యత స్టేట్. ఇది సెంట్రల్కి ఏం సంబంధం? స్టేట్ అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారంటారా? జగన్మోహన్ ఇప్పుడు జరిగింది ఎప్పుడు? జూలై 12, 1924, 2024 జూలై 12 నాటి ఎవరు ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వం ఉంది, అదే చంద్రబాబు ప్రభుత్వం ఉంది. అది 22 రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014-19లో 14 సార్లు ఇలాగూ నెయ్యిలో తేడా రావడం, అటు రిజెక్ట్ చేయడం, పంపించడం జరిగింది 5 ఏళ్లలో. అలాగే జగన్ ప్రభుత్వంలో కూడా 18 సార్లు ఇలాగే నాణ్యత మీద రిజెక్ట్ చేసి పంపించడం. అక్కడ 11 పాయింట్లు ఉన్నాయి. ఆ 11 పాయింట్లలో ఏది వచ్చినా రిజెక్ట్ అవుతుంది. ఇది సిస్టమ్, బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది మన దేవస్థానం. రాజకీయంగా జగన్ని సర్వనాశనం చేయాలని ఈ కుట్ర పన్నారంటారా? జగన్ సర్వనాశనం వీళ్ళ మొహం వద్దులే, కానీ రాజకీయంగా ఎస్కేప్, డైవర్ట్ పాలిటిక్స్. ఇవాళ రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో పసిబిడ్డ బాలాది చంద్రబాబు నిలదీస్తున్నారు. మీ 6 ఇది ఎక్కడ, మీరన్న ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చదువుకునే వాళ్ళకని చెప్పిన మాట అబద్ధం, పచ్చి అబద్ధం ఆడారు. సిలిండర్లు ఇస్తారన్నారు, అది కుదరదని ఇప్పుడు అంటున్నారు, పచ్చి అబద్ధం ఆడారు. చెప్పలేదు, ఇంకా 1 సంవత్సరం కమిటీ చెప్తా అన్నారు. ఆ మాట ఎలక్షన్ ముందు చెప్పలా. ఎలక్షన్ ముందు అప్పుడు ఏమన్నా, ఎలక్షన్ అయినా మరునాడు నెక్స్ట్ మంత్ నుంచే ఫండ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. అయిపోయాడు. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. ఎన్నికలప్పుడు తెలియదా? సిగ్గు సెర ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిలో మాట్లాడాలి. నీవు ఎన్నికలప్పుడు తెలీదా? ఎన్నికలప్పుడు ఖజానా పరిస్థితి తెలీదా? 40 ఏళ్ళు ఏడవనా రాజకీయం? 14 ఏళ్ళు సీఎంగా చేయడం ఏడవనా? ఆ మొండమో మాట్లాడేందుకు ఇప్పుడు సీఎంగా చేసేది తెలీదా ఏముందని? 5 ఏళ్ళు సీఎం చేసి మొత్తం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైపోతాడు? పిచ్చి అబద్ధాలు. నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం చేసావు? 2,62,000 కోట్లు అప్పు పెట్టి వెళ్ళావు. ఇవాళ అతను ఇంకో 1,70,000 కోట్లు పెంచాడు అప్పు. అది నీకన్నా నువ్వు 2,62,000 కోట్లు, అతను 1,70,000 కోట్లు అప్పు. దాంతో 4 లక్షల చిల్లర అప్పు అయింది. ఏమి జరిగిందని ఊనే చేతకాక ఆడలేక రోడ్డు వంకర అన్నట్టు. సార్ రీసెంట్గా మనం చూసుకుంటే దౌర్భాగ్యంగా అతను అబద్ధాలు చెప్పేశాడు, జనాలకు అబద్ధాల హామీలు ఇచ్చేశాడు. నాలుక నోటికి వచ్చినట్లు అదిస్తా, ఇదిస్తా, అదిస్తా, అది చేస్తా, బొచ్చు మాటలన్నీ మాట్లాడాడు. ఇప్పుడు అవి చేయలేడు. చేయలేక 7 కోటి మాటలు భయం వేస్తుంది. సిగ్గులేదా మాట్లాడడానికి? సీఎంగా 14 ఏళ్ళు సీఎం అయితే సిగ్గులేదా మాట్లాడడానికి? భయం వేస్తుంది. నీకు తెలీదా? 14 ఏళ్ళు కొత్తగా నువ్వు రాజకీయాలకి, నువ్వేమైనా ప్రభుత్వం నడపడం కొత్త, నడిపేవు, నీకు తెలీదు చేయగలమా లేదని. అప్పుడు మేమేమో చేయలేవు, ఇవన్నీ అబద్ధాలు చెప్పొద్దు అంటే అప్పుడేమన్నాడు, మేము సంపద సృష్టిస్తాము. ఏడు బొత్తుల సంపద సృష్టిస్తావు? 7,000 కోట్లు అప్పు తీసుకురావటమా గవర్నమెంట్ సెక్యూరిటీలు పెట్టి, ఇంకో 10,000 కోట్లు అప్పు టెండర్ పెట్టమా పోర్టులు తాకట్టు పెట్టి? ఇదే నువ్వు సృష్టించేది. ఇంకోళ్ళు అప్పు చేస్తేనేమో దవళాతి కోరుతనం, నువ్వు అప్పు చేస్తేనేమో గొప్పతనము. ఇది నువ్వు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే బుద్ధి లేని మాట, బుద్ధిహీనమైన రాజకీయం చేస్తూ ఆయన మాట్లాడతాడు. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకోటి లేదు ఇక్కడ. అక్కడ జరిగింది ఏదైనా ఉంటే వాళ్ళని శిక్షించు, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. 2010 వాళ్ళ హయాంలో 18 సార్లు తిరిగి అసలు ఏఆర్ ఫుడ్స్
ఏఆర్ ఫుడ్స్ 2019 నుంచి 2024 ఏప్రిల్ దాకా వాళ్ళు సప్లై చేసిన దాఖలాలు లేవు, వాళ్ళు బిడ్డింగ్లో లేవు. దాఖలాలు ఉన్నాయి. వైఎస్ సుబ్బారెడ్డి గారే దీనికి కాంట్రాక్టర్ వ్యవహరించారంట. దాదాపు 1300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయంట. ఎప్పుడు జరిగింది అది? వీళ్ళ ఈ 2019 కాదు, వీళ్ళు ఏప్రిల్లో టెండర్ వేశారు. ఏప్రిల్లో టెండర్ వేసినప్పుడు ఇప్పుడు జూలైలో వచ్చింది ఇది. ఈ టెండర్ ఏప్రిల్లో జరిగింది, వీళ్ళ ప్రభుత్వం కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జరిగింది. ఇప్పుడు వస్తుందా నెయ్యి? బుద్ధిందా మాట్లాడటానికి? నెయ్యి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, సంవత్సరాల ముందు రాదు. 2012లో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇలా వ్యవహారం. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒక్కటి ఆధారం చెప్పాలి కదా. ఉన్నాయి, అందుకని సిబిఐకి ఎంక్వైరీ చేయమన్నాం కదా. బుద్ధి లేకుండా ఎప్పటి దేవుణ్ణి కూడా వాడుకుంటా నికృష్టమైన రాజకీయం. దేవుణ్ణి కూడా ఏ ఆధారాలు లేవు. సిబిఐకి ఏమంటే కాదు దేవుడి విషయంలో అని మళ్ళీ పక్కన మాటలు మాట్లాడతాడు. చెయ్యి, దమ్ముంటే సిబిఐకి. సిబిఐ తెలుస్తుంది మొత్తం, నీ బండారంతో బయటపడుతుంది. బండారం దేవుణ్ణి కూడా వాడేసుకుని రాజకీయాల కోసం ఎవరైనా వాడేసుకున్నారు. నికృష్ట భ్రష్ట రాజకీయాలు, దౌర్భాగ్య రాజకీయాలు చేస్తారు చంద్రబాబు. ఓకే పవన్ కళ్యాణ్ అంతకన్నా ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎవరు చేయరు ప్రపంచంలో, చంద్రబాబు తప్ప. ఓకే కంటిన్యూ. ఇంకోటి చెప్తాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దుర్గమ్మ గుడి దగ్గర బండ్ల మొత్తం ఊడ్చేసి బండ్లు కడిగాడు, సోషల్ మీడియాలో ఆయన మీద బాగా ట్రోల్ జరుగుతుంది. ఆయన పనివాడ లేకపోతే డిప్యూటీ సీఎం అంటున్నారు, దానికి మీరే ఉంటారు? ఏం లేదు, అవన్నీ తర్వాత వాళ్ళు పనివాడ. ఈ నాటకాలు, ఈ థియేట్రిక్స్ ఒక అనవసరమ్మా. నిజంగా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు సనాతన ధర్మం ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ నోరు హిందువులను తిట్టింది. హిందువులే అసలు ఈ సామరస్యాన్ని చెడగొడుతున్నారు, మత ఘర్షణలకు హిందువులే కారణం. ఈ నోరే తిట్టింది హిందువుల్ని. మాట మీద సనాతన ధర్మాన్ని మాట్లాడుతూ వీళ్ళే చెడగొట్టారు అని హిందువులు భ్రష్టులు అని చెప్పి తిట్టింది మహానుభావుడు ఈయన నోరు ముందు ప్రక్షాళన చేసుకోవాలి. ఈ నోరు ప్రక్షాళన చేసుకుని సనాతన ధర్మం నుంచి మాట్లాడాలి. ఆ ముందు ఈయనకి ఇవాళ సనాతన ధర్మం నిన్నటిదాకా దేవుళ్ళు లేడని కమ్యూనిస్టులు బుధాన్ని వేసుకుని తిరిగాడు, మొన్నటిదాకా హిందువులు తిట్టాడు. ఇవాళ ఒక గెటప్ వేసుకుని అందరినీ కలుపుకొని పోవాలి కదా. ఇప్పుడు సినిమాలో గెటప్లు మారుస్తున్నట్టు ఒక గెటప్ వేసుకొచ్చాడు స్వామీజీ అని. ఈయన స్వామీజీ కాదు, దీక్ష చేస్తున్నారు. అది ప్రాయశ్చిత్త యాగం చేస్తారు. చేయాలి, దీక్ష చేయాలి. ప్రాయశ్చిత్త దేనికి చేయాలి? ఈ షోకులు కాదు. నువ్వు చేయాల్సింది 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని పచ్చి అబద్ధాన్ని, సిగ్గు లేకుండా, రీతి లేకుండా, నిజాయితీ లేకుండా పచ్చి అబద్ధాలు ప్రమోట్ చేసి ప్రజల్లోకి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళందరినీ వ్యభిచార గృహాలకు అమ్మేశారు, నాకు ఒక పెద్ద ఆఫీసర్ చెప్పాడు అని సిగ్గు సర లేకుండా నిస్సిగ్గు పచ్చి అబద్ధాలు ఆడి అది నిజమని అబద్ధం తేలిపోయింది వాళ్ళ పార్లమెంట్లో. ఎవరో కాదు, నీ మిత్రపక్షమైన బీజేపీ నాయకుడే చెప్పాడు పార్లమెంట్లో, హోమ్ మినిస్టర్గా అతనే ఆన్సర్ ఇచ్చాడు. అన్ని పచ్చి అబద్ధం, ఎలక్షన్ కూడా వాడు. ఈ మాట చెప్పినందుకు సిగ్గు చచ్చి నేను ఆఫీసర్ చెప్పిన మాటలు నమ్మి పచ్చి అబద్ధం ఆడాను, నన్ను నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను, నన్ను క్షమించండి చంపలేసుకుని అది అప్పుడు ప్రాశ్చిత్త యాగం చేస్తే మంచిది. ఈ డ్రామాలు వద్దు, ఈ డ్రామాలు షోకులు వద్దు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసిన అబద్ధానికి ప్రజలు నమ్మించి మోసం చేసినందుకు ప్రజలు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరువు తీసి ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిని ఇవ్వడానికి భయపడ్డవారు ఇతరులు. అంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ పరువు తీసావు. దానికి క్షమాపణ చెప్పాలి, దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, దానికి నీ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలి, దానికి చంపలేసుకోవాలి, దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అప్పుడు